వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మల్క కుమ్రయ్య, అంజిరెడ్డిలు విజయం సాధించడంతో మెదక్ జిల్లా రామయ్యంపేట, నిజాంపేట మండల కేంద్రాలలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినందుకు ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నవీన్ గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, రాములు తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరూ తండ్రి చీరలో మీరు కట్టు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, జగన్న నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఔరక్ తక్కు బీజేపీ పక్కా, ఔరక్ తక్కు బీజేపీ పక్కా, ఔరక్ తక్కు బీజేపీ పక్కా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. మన ఉత్తర తెలంగాణలో మొత్తం మన భారతీయ జనతా పార్టీ జయకత వేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా నుండి మాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే మన నిజాంపేట మండల శాఖ తరఫున కూడా ప్రతి కార్యకర్త కష్టపడి ఓట్లేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన రగన్న గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ ప్రతి ఒక్క స్థానిక సంస్థలు కూడా విజయం సాధిస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాము. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఈ రోజు కూడా ఈ నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుకు రావడం లేదు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై శ్రద్ధ తీసుకోవాలి, లేదంటే వారు వాళ్ళ చరిత్రలాగానే మిగిలిపోతుందని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట మండలం పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమ్మరయ్య గారు ఘన విజయం సాధించడం అనేది చాలా ఆనందదాయకం. భారత ప్రధానమంత్రి ఏదైతే వికసిత్ భారత్లో భాగంగా దేశంలో మొత్తం కూడా ధర్మం వైపు ఉండాలి, ధర్మం గెలిపించాలనే ఆకాంక్షతోని ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ సంబంధించిన భారతీయ జనతా పార్టీ
ఈరోజు 13 జిల్లాల్లో 128 మండలాల్లో నిన్న జరిగిన కౌంటింగ్లో ప్రతి మండల్లో 128 మండల్లో ప్రతి మండల్ బ్యాలెట్ పేపర్ ఇప్పినప్పుడు ప్రతి మండల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తూ వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నైతికంగా ఓడిపోవడం జరిగింది. ఈరోజు అర్థం కూడా ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను నాశనం చేస్తూ మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ 14 నెలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 5 డిఏలు పెండింగ్ ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఉపాధ్యాయులు ఆలోచించారు. ఉపాధ్యాయుల పక్షాన, అధ్యాపకుల పక్షాన, పట్టభద్రుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటేనే అసలైన పార్టీ, నిజాయితీ పార్టీ, ధర్మం వైపు ఉండే పార్టీ. ఖచ్చితంగా రేపు మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు అండగా నిలబడి గెలిపించిన పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపక వర్గాలకు అందరికీ కూడా శుభాభినందనలు, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్ మాతాకి జై. కలెక్టరేట్లో ఆటపాటలతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళల ఆటల పోటీలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ప్రసన్న లక్ష్మి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ రాజ్కుమారి, సింధు సుబ్రహ్మణ్యం, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి దీప్తిలు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ ఆటల పోటీలను మానవత మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్ నిర్వహణకు ముందుకు రాగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, మానవత మహిళా విభాగం, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలలో టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, షార్ట్ పుట్ ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలు 45 సంవత్సరాలు పైబడిన వారు, 45 కింద అని 2 విభాగాలుగా ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్లో మహిళా పత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2 రోజుల ముందు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. దేశంలో, ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉంది. మైనింగ్లో 8 నుంచి 10% లోపు వారి భాగస్వామ్యం ఉంది. అందుకే మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారు. అంతరిక్షంలోనే కాదు, భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరు. సమాజ కట్టుబాట్ల వల్ల మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారు. వారిని అంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అందరూ మహిళలను ప్రోత్సహించాలి. మహిళల సంక్షేమం, శ్రేయస్సు కోసం కేంద్రం కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. Quote her, which she has already said, but for everybody, this was a quote after she got a PhD, that in my childhood I never thought I would be a Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Sataka, PhD in political science. So I'll request her for her address speech ivalani korukuntunanu. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలు రెస్పెక్టెడ్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు అండ్ సతీష్ చంద్ర గారు, ఫరీదా నాయక్ గారు, మమతా వర్మ ఐఎస్ గారు, అదేవిధంగా సునీతారాయ్ గారు, లోకా పవని గారు, అదేవిధంగా నిరుపమ కోటూరు గారు, సునీత గారు, అదేవిధంగా ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు తెలంగాణ. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఈరోజు చాలా సంతోషం. ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా, ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్, దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్
కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్ దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికీ సపోర్టుగా మేల్ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి. తరతరాల అప్రెషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో బడ్జెట్లలో కేటాయింపు కూడా అలా చేయాలని చేస్తామని కూడా మేము మా తరఫున కూడా మేము తెలియజేస్తూ సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం, ఉమెన్ కేర్ కోసం, ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశం, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసం అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చని, చిన్న కేసులకు సైతం పెద్ద శిక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. యువ న్యాయవాదులు, యువకులు హాజరు కావడం జరిగింది. సోదరుడు న్యాయవాది శివ, బాలాజీ, యువనాయకుడు అర్జున్, మధుశేఖర్, ఉపేంద్ర గారు, కిషోర్, మల్లికార్జున, అందరికీ కూడా నమస్కారాలు. అంత ఎక్కువ సమయంలో ఉన్న వాళ్ళతో ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు న్యాయవాదులు, మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని
ఏదో తిట్టాడు మాట్లాడాడని చెప్పి ఆయన పైన అలిగేషన్. ఈరోజు మేము చెప్తున్నాం, నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి. దానికి సంబంధించి చట్టాలు చూసి ఆ చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు, ఇలా ఈ న్యాయ వ్యవస్థ మీరు భ్రష్టు పట్టిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా. నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి. ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు. మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు కూడా దీనిపైన కలగజేసుకొని ఇలాంటి కేసుల్లో న్యాయం చేయాలని చెప్పి కర్నూలు న్యాయవాదులుగా, మేధావులుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన యూజీసీ నూతన ముసాయిదా దేశ సమైక్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, ఇది భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలలో విద్యారంగం పట్ల వివిధ రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కాలరాయణమేనని పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూజీసీ నూతన ముసాయిదాన్ని వ్యతిరేకిస్తూ విద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందామని మార్చి 18న కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింగారావు, రాష్ట్ర నాయకులు పి అనుష, కావ్య, గణేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మార్చి 18వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థుల సదస్సుని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుండి విద్యార్థుల సందేశాలు కూడా ఈ రాష్ట్ర సదస్సుకు హాజరయ్యి వారి అభిప్రాయాలను ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇవాళ ఈ దేశంలో 2020లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు కాకముందే యూనివర్సిటీల ఉనికిని, అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేయడం కోసం యూజీసీ నూతన ముసాయిదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిని మేము పీడీఎస్యూగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలని ప్రతిఘటించడం కోసం మేము పీడీఎస్యూగా విద్యార్థులను ఐక్యం చేయబోతూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఉన్నటువంటి పరిశోధక విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉన్నది. విద్యార్థులందరినీ కూడా మరయంత్రాల్లాగా, కంపెనీలకు బానిసల్లాగా, రోబోటిక్ విద్యార్థులుగా తయారు చేయడం కోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నాలని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. విద్యార్థుల మెదల్లోకి మత బోధనలను బోధించడం కోసం, హిందుత్వ భావజాలాన్ని యూనివర్సిటీల్లోకి తీసుకురావడం కోసం ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. వెనక్కి తీసుకోకుండా ఒత్తిడికి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద ఒత్తిడి తీసుకొస్తే
విద్యార్థులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకోకుండా కొనసాగించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీల మనుగడ కోసం కృషి చేసేటటువంటి ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి పూనుకుంటా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే వైస్ ఛాన్సలర్ని నియమించేటటువంటి పరిస్థితి గతం నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నూతన ముసాయిదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర పరిధి నుండి తీసివేసి ఈ బీసీల కులపతులని ఉపకులపతులని నియమించేటటువంటి పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ చేతుల్లో పెట్టడం అని అంటే ఇక్కడ యూనివర్సిటీలని ప్రమాదంలోకి నెట్టివేయడం అని చెప్పేసి మేము భావిస్తాం. చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, సమాయత్తం అవుతూ ఉన్నారు పోరాటాలకి. కాబట్టి మేము తెలియజేసేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇవాళ మేధావులందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతోని ప్రజాస్వామికవాదులతోని చర్చించుకోకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తగిన. నా పేరు అనిల్, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసినటువంటి పాలనకు విద్యార్థులు, యువకులు చరమగీతం పాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తూ ఉన్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా సంవత్సరంన్నర కాలం పాటు విద్యా వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకొని విద్యా వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో లేదా జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అన్ని రంగాలలో మొత్తం విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉండి సంవత్సరంన్నర పాలన కాలంలో 2 సార్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకుండా 6%కి 7% మించకుండా ఈరోజు 2 బడ్జెట్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యాశాఖ కేటాయించడం జరిగింది. రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 20% కనీసం కేటాయించాలని పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది లేకుండా ఈరోజు మొత్తం యూనివర్సిటీ విద్య మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా చేయాలి. అట్లాగే డిఎల్ పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని మేము పీడీఎస్ విద్యాసంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే క్షేత్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ ఇష్యూ కావచ్చు, లేదా విద్యారంగంలో మొత్తం వెలువడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పీడీఎస్ విద్యాసంఘ క్షేత్రస్థాయి ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. నంద్యాల జిల్లా బనగనపల్లిలో దొంగల హల్చల్. కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారి సత్యనారాయణ ఇంట్లో భారీ చోరీ. కుటుంబ సమేతంగా తిరుపతి దర్శనానికి వెళ్లిన సత్యనారాయణ బీరువాలో ఉన్న 5 లక్షల నగదు, 15 తులాల బంగారం, 2 కేజీల వెండి అపహరణ. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ క్లూస్ టీమ్ కు సమాచారం కక్ష కట్టినట్టున్నారే. అది మనోళ్ళు కూడా మీరు పోయేటప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే నైట్ కూడా వారు వాచ్ చేస్తుంటారు. పంటలు ఎండిపోతున్నాయని నీళ్ళు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి, పోతారం గ్రామాలలో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని నీళ్ళిచ్చిన పంటలను బ్రతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం, ఏం చేసుడు. కనీసం 10 అంటే మోటార్ పార్క్
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్చి 8 వరకు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లో పోలీసుల దైనందిన విధులపై ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ను సందర్శించిన విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరుగు విధులు, మహిళా సహాయ కేంద్రం, పోలీసులు పనితీరు, విధుల్లో వినియోగించే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ గురించి పోలీస్ అధికారులు అవగాహన చేశారు. మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సామాజిక మాధ్యమాలు మరియు సైబర్ క్రైమ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన చేశారు. నూతన చట్టాలపై అవగాహన చేశారు. పోలీస్ హెల్ప్ లైన్ డయల్ 100 or 112 గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మరబుల్టెల మల్లికల్ ధామ్, స్టే ట్యూన్.